పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. సో, అంటే ఇండస్ట్రీకి ఆయన ఏ విధంగా సహాయపడతారు అని మీరు అనుకుంటున్నారు? సో, ఏంటి? నేను అనుకునేది ఏముంది స్వామి దాంట్లో నాకేం అర్థం కాదు. అది కాదు ఏమన్నా ఇప్పుడు అందరికీ మంచి చేస్తాడు ఆయన. ఏంది జనాలకి ఇండస్ట్రీకి అందరికీ మంచి చేస్తాడు. అది నువ్వు అధైర్యపడాల్సిన పనిలే. అయితే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేసినప్పుడు ఆయన చెప్పారు, ఇండస్ట్రీ మొత్తం ఇక్కడికి వస్తుంది, మొత్తం ఇక్కడ నుంచి జరుగుద్దని చెప్పి. సో ఆయన ఇప్పుడు ఎవరిని అడిగినా కూడా మేము పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకు అంటున్నారు. బట్ దానికి ఫస్ట్ మీరు అనుకోవచ్చు అనమాట. యాక్చువల్లీ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకు ఎప్పటి నుంచి స్టెప్ కమిటీ కుర్రాళ్ళు సినిమాతోటి నేను వేస్తున్నాను పిఠాపురం వైపు, లేకపోతే గోదావరి వైపు. సో మరి అంటే అక్కడ ప్రీ రిలీజ్ ఫంక్షన్ అక్కడ ఏమైనా పెట్టి You're reading my mind. పవన్ కళ్యాణ్ గారిని You're reading my mind. ఉంటుందా? అయితే వస్తున్నారా? వస్తున్నారు. ఇంకా దాంతో ఆలోచించలేండి. ప్రస్తుతానికి టీజర్ దగ్గర ఉన్నాం కాబట్టి నెక్స్ట్ ట్రైలర్ ఉంది. విల్ సీ. రీడింగ్ మైండ్ అన్నారు కదా, ఏదో మైండ్ లో ఉండుంటది కదా. రీడింగ్ మై మైండ్ నేను అనుకుంటున్నాను, నేను అనుకునేది మీరు అనుకుంటున్నారు అంటున్నాను. yes yes గతంలో చూస్తుంటే పవన్ కళ్యాణ్ లేదా ఇటు చంద్రబాబు ఆ క్యారెక్టర్స్ తీసుకొని చేసిన, బట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఏపీలో క్రియాశీలకంగా ఉన్నారు. ఒక ఏపీ సీఎం, ఏపీ డిప్యూటీ సీఎం. సో ఇప్పుడు అలాంటి క్యారెక్టర్స్ మీరు చెయ్యాలంటే ఎలా చేస్తారు? ఈ రెండు క్యారెక్టర్స్ ని అలాంటి క్యారెక్టర్ చేస్తాం కదా, మళ్ళీ ఇంకా ఎలా చేస్తామంటే అప్పుడు చేశారు. ఇప్పుడు ఒకవేళ చెయ్యాలి అంటే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చెయ్యాలి అనుకుంటే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు బేసిక్గా ఇది అడుగుతారు అనుకున్నా, ఆ రూట్కి వచ్చారు మీరు. ఇక బేసిక్గా ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ లక్ష్మీస్ ఎన్టీఆర్ తీసినప్పుడు కూడా రూలింగ్ పార్టీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు తీశారు. సో దానికి ఏం ఫరక్ పడదు. బట్ హ్యావింగ్ సెడ్ దట్ డెఫినెట్లీ నేను ఇంతకు ముందు అనౌన్స్ చేశాను, ఇంకా పొలిటికల్ సినిమాలు జోలికి వెళ్ళాం. ఈ పవన్ కళ్యాణ్ గాడిదలు కాస్తున్నారని అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ కి వెనక ఉండి మాట్లాడిస్తున్న వాళ్ళకి చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారిని కాదు కదా, ఆయన ఎడమ కాలి చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకని కూడా ఎవరు పీకలేరు. కొత్త మలుపు, కొత్త ట్విస్ట్ పాలిటిక్స్లో, ఒక మంచి కాంబినేషన్. ఇక్కడ ఏంటంటే మెయిన్గా 5 ఏళ్ళు వెనక్కి వెళ్ళిన ఏపీని మళ్ళీ ముందుకు తీసుకురావడం, నెక్స్ట్ 5 years తర్వాత జరగాల్సిన దానికి అన్నిటికీ ఫౌండేషన్ వేయడం, ఇవన్నీ చేయాలంటే చాలా హెర్క్యూలియన్ టాస్క్ అండి. అందరూ బాగుపడాలి, అందరూ బాగుండాలంటే అందరూ సహకరించాలి. ఒకవైపు కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఇంకో సైడ్ డిస్ట్రక్షన్ జరగకూడదు. ఎందుకంటే ఇది అందరికీ బాగా మేలు జరగాలని చెప్పి వాళ్ళు చేస్తున్నారు. సో నా విజ్ఞాపన ఏంటంటే అది వ్యవసాయం, విద్య, వైద్య, మిగతా అన్ని విషయాల్లో ముఖ్యంగా వచ్చేసి ఫ్యాక్టరీస్. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే ఐటీ వాళ్ళైతే అది వేరే చదువుతో వస్తుంది. చదువు లేని వాళ్ళకి ఏంటంటే ఇండస్ట్రీస్ రావడం, ఎంప్లాయీస్కి చాలా ఇదవడం, ఆ విధంగా చేయాలి, బాగా జరగాలి. పాస్ట్ ఇస్ పాస్ట్ అండి. సో ముఖ్యంగా అమరావతి అన్నది ఒక క్యాపిటల్ అమెరికా లాగా రావాలంటే మనందరూ సహకరించాలి. ఎందుకంటే హైదరాబాదు ముఖ్యంగా గచ్చిబౌలి కానీ అలాంటి ఏరియా ఈరోజు నైట్ వస్తే చాలామంది మేము హైదరాబాద్లో ఉన్నామా, ఎక్కడో న్యూయార్క్లో ఉన్నామా అంటున్నారు. అంత అందంగా తయారైపోయింది. ఆ తయారవడానికి మ్యాప్ ఆర్కిటెక్చర్ ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఆయన చేసిన ఎయిర్పోర్ట్, ఆ మ్యాప్ అంతా వేశారు. సరే టైం ఆయనకి సరిగా కలిసి రాలేదు, తర్వాత అందరూ చేశారు. బట్ ఫస్ట్ పునాది ఫౌండేషన్ వేసింది ఆయన. సో అలాగే ఇక్కడ ఏంటంటే చాలా స్పీడ్గా వర్క్ జరగాలి, అందరూ సహకరించాలి. మాకేంటి, మాకెందుకు అలా కాకుండా ఇది మీ రాష్ట్రం, అందరూ సహకరించి అందరికీ అసలు యూత్ కానీ సీనియర్ సిటిజన్స్ కానీ వాళ్ళందరికీ మేలు జరగాలి. అంటే సైకో పాలన. ఆ సైకో పాలనలో ఎవరిని గౌరవించలేదు. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం. అప్పుడు సంస్కారం లేని వాళ్ళకి నమస్కారం ఏం తెలుస్తుంది? నమస్కారం విలువేం తెలుస్తుంది? పెద్దలంటే విలువేం తెలుస్తుంది? తండ్రికి విలువ ఇవ్వని వ్యక్తికి నమస్కారం తెలుస్తుందా? తల్లికే విలువ ఉన్న వ్యక్తికి నమస్కారం తెలుస్తుందా? చెల్లికే విలువ ఉన్న వ్యక్తికి నమస్కారం తెలుస్తుందా? చిన్నానికే విలువ ఉన్న వ్యక్తికి నమస్కారం తెలుస్తుందా? అంత పెద్ద ఆయన చిరంజీవి గారు, ప్రభాస్ గారు, అంత పెద్ద ఆయన అందరూ వచ్చి చేతులు జోడించి నమస్కారం చేస్తే, నమస్కారం పెట్టలేని సంస్కారం లేని జగన్మోహన్ రెడ్డి గారి కోసమును, అది కాదండి అభివృద్ధి అంటే ఏంటో, ప్రతి వాళ్ళకి గౌరవించడం అంటే ఏంటో, విలువ ఇవ్వడం అంటే ఏంటో తెలిసిన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి చెప్తారు. నక్కకి నాగలోకానికి ఉందండి.
నక్కకి నాగలోకానికి ఉంది. ఆ గవర్నమెంట్ సైకో పాలన అంటారు. ఇది అభివృద్ధి పాలన అనేది ఇది ఉంటుంది. మా సినిమా ఫీల్డ్కి మంచి రోజులు వచ్చాయి. చిరంజీవి గారి ఆధ్వర్యంలోనే, మేము బాలయ్య బాబు ఆధ్వర్యంలోనే మా అందరికీ కూడా ఏం కావాలో, పెద్దవాడికి ఏం కావాలో, మిడిల్ క్లాస్కి ఏం కావాలో, చిన్నవాడికి ఏం కావాలో, చిన్న సినిమా నిర్మాత, ఎగ్జిబ్యూటర్, డిస్ట్రిబ్యూటర్కి ఏం కావాలో అన్ని అభివృద్ధి కార్యక్రమం, విశాఖపట్నానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం కావాలో, షూటింగ్స్కి ఏం కావాలో, మరి మొత్తం టోటల్గా స్థలాలు అందరికీ ఏం కావాలో, మొత్తం అక్కడ డెవలప్ అవడానికి ఏం కావాలో, హైదరాబాద్లో డెవలప్ అవ్వాలి, ఆంధ్రాలో డెవలప్ అవ్వాలి, 2 దిక్కుల షూటింగ్లు జరగాలి, 2 దిక్కుల కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం టోటల్గా అక్కడ జిఎస్టీలు, అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ అక్కడ ఇక్కడ కట్టుకునే విధంగా మొత్తం టోటల్గా కార్పొరేట్ కంపెనీస్ అండ్ విజయవాడలో, వైజాగ్లో ఉండేటట్టు ఉండాలి, హైదరాబాద్లో ఉండాలి. ఇలా అన్ని డెవలపింగ్కి కూడా త్వరలోనే 1 నెల 2 నెలల్లో అందరితో కలిపి మీ లోకేష్ గారితో, చంద్రబాబు నాయుడు గారితో, పవన్ కళ్యాణ్ గారితో మీటింగ్ పెడతాం. మీటింగ్ పెట్టి వాళ్ళు సన్మానం చేయడానికి కూడా కార్యక్రమాలు స్టార్ట్ చేస్తాం. అందరినీ కూర్చోబెడతాం, మాట్లాడతాం. మా బాధల్ని, మా కష్టాలు వాళ్ళకి అన్ని తెలుసు కాబట్టి ఏం చేయాలి ఏంటి అని చెప్తాం. టికెట్ రేట్ల కోసం ఏంటి, చిన్న నిర్మాత, సినిమా తీసే నిర్మాత, పెద్ద సినిమా తీసే నిర్మాత, మళ్ళా మల్టీప్లెక్స్లు అనేది పేదవాడు సినిమా చూడాలనేది కళ. పేదవాడు మల్టీప్లెక్స్లో సినిమా చూడాలి, గొప్పవాడు మల్టీప్లెక్స్లో సినిమా చూడాలి. అందుకే 20% ఆక్యుపేషన్ అనేది పేదవాడికి వదిలేయాలి. పాప్కార్న్ 25 రూపాయలే ఉండాలి మల్టీప్లెక్స్లో, సమోసా 25 రూపాయలు ఉండాలి మల్టీప్లెక్స్లో, 100 రూపాయల టికెటే ఉండాలి మల్టీప్లెక్స్లో. ఈ కళలన్నీ ఈ గవర్నమెంట్లో నిజం అవుతాయని, రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో నిజం అవుతుందని ఆశిస్తామని, కంపల్సరీ పెద్దవాడు చిన్నవాడు అందరూ బాగుంటారని ఆలోచనతో కన్ఫర్మ్ 100% మేము మా పూర్తి నమ్మకంతో, సంపూర్ణమైన నమ్మకంతో మేము ఉన్నాం. సార్ ఇంకొకటి సార్, ఈ ప్రభుత్వంలో నటికుమార్ గారికి ఏదైనా పోస్ట్ ఎఫ్టీసీ చైర్మన్ కానీ ఏదైనా తీసుకునే అవకాశం ఉందా? గవర్నమెంట్ ఇచ్చే అవకాశం కానీ? ఆశించడం తప్పలేదు, నేను ఆశిస్తున్నాను. నాకు ఇంకా వర్క్ చేయడానికి ఛాన్స్ ఇవ్వమంటున్నా, నా పనితనం చూడమంటున్నా. అలాగే నేను ఇంతకుముందు చేసిన కౌన్సిల్లో కానీ, చైర్మన్గా కానీ, ఇంతకుముందు ఇప్పుడు చేస్తున్న జాయింట్ సెక్రటరీ కానీ నా నిజాయితీ చూడమంటున్నా, నీతి చూడమంటున్నా. 10 మందికి నేను ఉపయోగపడటానికి, పనిచేయడానికి, ఈ డెవలపింగ్ అవడానికి వెబ్డిసి చైర్మన్గా నాకు అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి నేను మొత్తం టోటల్గా నా ఇండస్ట్రీని అభివృద్ధి ఎలా చేసుకోవాలి, అభివృద్ధి ఎలా నిలబెట్టుకోవాలి అనేది నేను చూపించుకోవడానికి అవకాశం ఇస్తే నాకు ఇమ్మని అడుగుతున్నా. ఇవ్వకపోయినా మా సినిమా వాళ్ళకి ఎవరికి ఇచ్చినా లోకేష్ గారి మాట జవదాటం, ఆయన ఏం చెప్తే అదే చేస్తాం. 100% ఆయన మాటగా చేసే మా ఇండస్ట్రీ బాగు కోసం నాకు ఇచ్చినా ఎవరికి ఇచ్చినా అందరం కలిసే పే చేసుకుంటాం. మా ఇండస్ట్రీ డెవలపింగ్ చేసుకోవడానికి ఉంటాం తప్ప ఆశించడంలో తప్పలేదు. ఆశాజీవులు ఆశిస్తాం. ఆశించడంలో నాకు వచ్చినా ఇంకోళ్ళకి వచ్చినా కూడా ఆయన కోఆపరేటెడ్, గవర్నమెంట్ కోఆపరేట్ చేస్తాం. మా ఇండస్ట్రీ బాగు కోసం మేము ఎంత దాకైనా మేము సపోర్ట్గానే ఉంటాం తప్ప ఎప్పుడు కూడా మాకు ఇవ్వలేదు ఇంకోళ్ళకి ఇచ్చారని మాత్రం ఏష్ ఉండదు. కానీ ఎవరికి ఇచ్చినా మా సినిమా వాళ్ళకి మాత్రం ఇవ్వమని నేను రిక్వెస్ట్ చేస్తాను అంతే. ఇంతకుముందు మీరు ఒకసారి అన్నారు సార్, లోకేష్ బాబు గారు నాకు మాట ఇచ్చారు, ఏదో ఒకటి పదవి వస్తారన్నట్టు మీరు అన్నారు. మీకు ఏదైనా ఇంకా కన్ఫర్మ్ ఏం రాలేదా? ఒకటండి, నాకు లోకేష్ గారు, నేను బాబు గారితో నేను పాపం జైలు నుంచి కదా, నేను అంటే పెద్ద అయినా ఆయనతో నేను ఎప్పుడు కలలేదు, కానీ లోకేష్ బాబు గారితో మాత్రం 100% నాకు ఇంతకు ముందు అయితే అవతల పార్టీలో చైర్మన్ రావాలి ఎఫ్డిసి. అప్పుడు పార్టీ వచ్చిన తర్వాత మేమంతా మీకు సపోర్ట్గా ఉంటామని అన్నారు. నేను ఆశిస్తున్నాను, ఇస్తారని ఆశిస్తున్నాను. కానీ ఈజ్ వర్తబుల్ అంటేనే నాకు ఇవ్వండి. వర్తబుల్గా నేను చేయగలను అనుకుంటే ఇవ్వండి. నా దాంట్లో నీతి ఉందంటే ఇవ్వండి, నిజాయితీ ఉందంటే ఇవ్వండి, లేకపోతే లేదు. అయినా కూడా నేను ఎప్పుడు కూడా లోకేష్ గారు చెప్పిన మాటకి నేను జవదాటను. లోకేష్ గారు ఏం చెప్తే దానికి కట్టుబడి ఉంటాను. ఇచ్చినా ఏ పోయినా అందరితో పాటు కలిసి పనిచేస్తానంటారు. 100% కలిసి పనిచేస్తాను. నేను మా ఇండస్ట్రీ నాకు తప్పితే మా ఇండస్ట్రీ ఉన్న వాళ్ళకి ఇవ్వండి చైర్మన్. మా ఇండస్ట్రీ మీ అందరికీ వారధిగా ఉండి మా ఇండస్ట్రీ కాపాడుకోవడానికి చేస్తాం తప్ప, మా ఇండస్ట్రీ కోసం, మా ఇండస్ట్రీ బాగు కోసం అందరితో కలిసే పనిచేస్తాం తప్ప నాకు ఇవ్వలేదని చెప్పేసి నేను సపరేట్గా ఉండడం లేకపోతే ఇంకోటి ఉండదు. ఆ ఇండస్ట్రీ బాగు కోసం నాకు ఇచ్చిన రిక్వెస్ట్ నేను పెద్దలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా, పెద్దలందరికీ కూడా అడుగుతా. ఒకరు నాకు ఇవ్వకపోయినా ఎవరికి ఇచ్చినా మేము అందరూ ఇండస్ట్రీ అంతా కలిపి కోఆపరేట్ చేసి మా ఇండస్ట్రీని కాపాడుకుంటాం. థ్యాంక్ యూ సార్.